హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్. ఈ స్కిల్ టెస్ట్ అనేది ఇప్పటి వరకు బ్యాచెస్ వైస్గా జరుగుతూ ఉందండి. సో డిసెంబర్ 2వ తారీఖు నుంచి కూడా ప్రారంభించారు. ప్రజెంట్ మనకి న్యూ బ్యాచ్ షెడ్యూల్ అయితే వచ్చింది. అది ఎప్పటి నుంచి ఎవరెవరికి స్కిల్ టెస్ట్ జరుగుతుంది, మెయిల్స్ మెసేజెస్ ఎవరికి వస్తాయి, ఎవరికి ఎగ్జామ్ ఉంటుంది, అసలు ఈ స్కిల్ టెస్ట్ ఎగ్జామ్స్ అనేవి ఎప్పటి వరకు జరుగుతాయి, అలాగే స్కిల్ టెస్ట్ రాసిన వారిలో ఒక 3000 మందికి జాబ్స్ అనేవి రిలీజ్ అయ్యాయి అనేసి ఒక న్యూస్ అయితే ఉంది. దాని గురించి కూడా ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు ముందుగా వస్తాయి. మనకున్న లేటెస్ట్ అప్డేట్ ప్రకారం జనవరి 17 నుంచి జనవరి 23 వరకు ఈ కౌశలం పరీక్షలు అయితే నిర్వహించబడతాయండి. సో గ్రామ వార్డు సచివాలయాలకు ఆల్రెడీ లిస్ట్ అయితే వచ్చేసిందనమాట. సో ఇందులో ముఖ్యంగా 2020 నుంచి 2024 మధ్య ఎవరైతే గ్రాడ్యుయేషన్ ఆర్ డిగ్రీ పాస్డ్ అవుట్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి షెడ్యూల్ ప్రకారం స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. మీ మొబైల్స్కి మొన్నటి నుంచి ఈ మెయిల్స్ అండ్ కాల్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ముఖ్యంగా 1,10,000 మందికి పైగా అభ్యర్థులకు ఈ పరీక్షలు జనవరి 17 నుంచి జనవరి 23వ తేదీ వరకు జరుగుతాయి. సో ఇది లేటెస్ట్ బ్యాచ్ కౌశలం స్కిల్ టెస్ట్ షెడ్యూల్ అండి. ఇప్పుడు అసలు మెయిల్స్ రాని వాళ్ళు ఏం చేయాలి, మెయిల్స్ వచ్చాయా లేదా అని ఎలా తెలుసుకోవాలో చెప్తాను. సో వీడియో చివరిదాకా చూడండి, స్కిప్ చేయొద్దు. నార్మల్ మెసేజెస్ ఇంకా మెయిల్స్ ఈ రెండు వస్తూ ఉన్నాయి. సో నార్మల్ మెసేజెస్లో ఓన్లీ ఎగ్జామ్ టైం మాత్రమే చూపిస్తుంది. అదే మెయిల్స్లో అయితే ఎగ్జామ్ డేటు ఇంకా ఎగ్జామ్ టైమింగ్ కూడా మెన్షన్ చేస్తూ ఉన్నారండి. కౌశలం అఫీషియల్ వెబ్సైట్ లింక్, తర్వాత కౌశలం యూట్యూబ్ ఛానల్ లింక్, దాంతోపాటు మీరు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూడా లింక్ అనేది మీకు పంపించే మెయిల్స్లో అయితే ఉంటుంది. సో మెయిల్స్ మెసేజెస్ రాని వారు ఏం చేయాలి అంటే మీరైతే ప్రస్తుతానికైతే వెయిట్ చేయండి. ఒక 3 డేస్ టైం అయితే పడుతుందండి. అందరికీ కూడా ఈ మెసేజెస్ మెయిల్స్ రావాలి కాబట్టి కొంచెం మనకి టైం అయితే పడుతుంది. ఒకవేళ అప్పటికీ కూడా రాకపోతే మీ బ్యాచ్ షెడ్యూల్ అనేది జనవరి 17 నుంచి 23 వరకు కాబట్టి సచివాలయంలో కనుక్కోండి. సో మీ యొక్క వెల్ఫేర్ ఆఫీసర్ని అడిగి మీ పేరు లిస్ట్లో ఉందో లేదో ఒక్కసారి అయితే చెక్ చేసుకోండి. ఈసారి మనకి 2020 నుంచి 2024 మధ్యలో ఎవరైతే డిగ్రీ, బీటెక్ ఆర్ ఎనీ గ్రాడ్యుయేషన్ పాస్డ్ అవుట్ ఉంటారో వారి పేర్లు అయితే లిస్ట్లో వచ్చాయండి. సో కాబట్టి మీ గ్రామ వార్డు సచివాలయాల దగ్గర అయితే లిస్ట్ ఆల్రెడీ వచ్చేసింది. ప్రజెంట్ ఇప్పటికీ ఇది 2వ రోజు అనమాట. మనకి 17వ తారీఖు మొన్న జరిగింది ఆల్రెడీ ఎగ్జామ్. అయితే 2 షిఫ్ట్లు అయితే ఉంటాయి, మీకు ఆల్రెడీ తెలిసిందే. మార్నింగ్ షిఫ్ట్ ఒకటి, తర్వాత ఈవినింగ్ షిఫ్ట్ ఉంటుంది. సో మనకి 18వ తారీఖు ఆదివారం కాబట్టి నిన్న సెలవు అండి. సో ఈరోజు 19వ తారీఖు, ఈరోజు కూడా ఎగ్జామ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. సో మనకి ఈ జనవరి 17 కాకుండా ఇంతకు ముందు జరిగిన ప్రీవియస్ బ్యాచ్లో 2022, 2023, 2024 ఈ 3 అకాడమిక్ ఇయర్స్లో పాస్డ్ అవుట్ అయిన వారికి మాత్రమే ఎగ్జామ్స్ అయితే జరిగాయి అన్నమాట. వారి పేర్లే లిస్ట్లో కూడా వచ్చాయి. కానీ ప్రెసెంట్ షెడ్యూల్లో 2020, 2021 ఈ బ్యాచెస్ వాళ్ళ పేర్లు కూడా వచ్చాయండి. సో నేనైతే ఆల్రెడీ లిస్ట్ చూశాను. సో మీరైతే ప్రతి ఒక్కరు గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి కనుక్కోండి, లేదా మీకు మెసేజ్ ఆర్ మెయిల్ వచ్చేదాకా అయితే వెయిట్ చేయండి. ఒక 3 డేస్ టైం అయితే పడుతుంది. సో ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే 24 అవర్స్కి ముందుగానే మీ యొక్క ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది మీరు చేసుకోవాలి. సో 24 అవర్స్ తర్వాత మీరు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేయడం అనేది కుదరదు. ఆటోమేటిక్గా అది లాక్ అయిపోతుంది అనమాట. సో ఒకవేళ మీరు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మీరు ఈ యొక్క కౌశలం స్కిల్ టెస్ట్ ఎగ్జామ్ రాయడం అనేది కుదరదు. సో కాబట్టి మీరు ఈ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ఎగ్జామ్ రాయగలరు, అది గుర్తుంచుకోవాలి. ఎగ్జామ్కి 15 నిమిషాలు ముందుగానే సచివాలయం దగ్గర అయితే మీరు చేరుకోవాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ ఇప్పటికే 2,800 మందికి పైగా ఈ కౌశలం స్కిల్ టెస్ట్ ద్వారా టెస్ట్ రాసి వారికి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువ పాయింట్స్ వచ్చిన వారికి జాబ్ ఆపర్చునిటీస్ అయితే వచ్చాయి. ఇంకా రిమైనింగ్ మెంబర్స్కి కూడా కౌశలం స్కిల్ టెస్ట్ రాసిన తరువాత సేమ్ మీకు ఈ స్కిల్ టెస్ట్ కోసం ఎలాగైతే మెయిల్ వచ్చిందో అలాగే మీరు రాసిన ఎగ్జామ్లో మీ ర్యాంక్కి తగ్గట్టుగా జాబ్స్ అనేవి మీ మెయిల్కి మెసేజెస్ అయితే వస్తూ ఉంటాయి. సో మెయిన్గా మీకు వచ్చే మెయిల్స్లో జాబ్ డీటెయిల్స్, తర్వాత కంపెనీ ఎక్కడ, శాలరీ డీటెయిల్స్ ఇలాగా అన్నీ ఉంటాయి అన్నమాట. మీరు మీ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళి ఆ కంపెనీస్లో ఫైనల్ ఇంటర్వ్యూ రౌండ్ అయితే ఒకటి జరుగుతుందండి. సో ఏంటంటే డైరెక్ట్గా జాబ్ అయితే ఇవ్వరు, మీకు ఏంటంటే ఖచ్చితంగా ఇంటర్వ్యూ పెట్టే మీకు దానిలో మీ యొక్క స్కిల్ అనేది ఫిల్టర్ చేస్తారనమాట.
అప్పుడు అది కానీ మీరు క్లియర్ చేసినట్లయితే మాత్రం 100% మీరు ఆ జాబ్లో ప్లేస్ అవుతారు. ఈ కౌశలం స్కిల్ టెస్ట్లో పాస్ ఆర్ ఫెయిల్ ఇలా ఏమి ఉండదండి. సో మీకు మెయిన్గా ఇక్కడ పాయింట్స్ అనేవి ఉంటాయి. సో డైలీ లాగిన్ చేస్తే అంటే మీ యొక్క ప్రొఫైల్లోకి మీరు డైలీ లాగిన్ అయితే 10 పాయింట్స్ అయితే వస్తాయి. కోర్సెస్ కూడా మనకి ఈ మధ్య ప్రొఫైల్స్లో చాలామంది ప్రొఫైల్స్లో చూపిస్తూ ఉన్నాయి. సో కంప్లీట్ చేయండి. మీరు ఏంటంటే అలాగా ఎగ్జామ్ రాసేసాం కదా పని అయిపోయింది అనేసి వదిలేకుండా డైలీ లాగిన్ చేసుకుంటా తర్వాత కోర్స్ అనేది ఉంటుంది, అది కూడా కంప్లీట్ చేయండి. సో కోర్స్ కంప్లీట్ చేసి టెస్ట్ రాసి పాస్ అయినట్లయితే 100 పాయింట్స్ అయితే వస్తాయి. ఈ కౌశలం స్కిల్ టెస్ట్ రాసినందుకు మీకు 150 పాయింట్స్ అంటే 150 పాయింట్లు అయితే వస్తాయి. సో మీరైతే ఈ ఛాన్సెస్ని మిస్ చేసుకోవద్దు. ఈ కౌశలం స్కిల్ టెస్ట్ ఆధారంగా జాబ్స్ ఇవ్వడానికి దాదాపుగా 300 కంపెనీస్కి పైగానే ముందుకైతే వచ్చాయి. సో మీ స్కిల్ పాయింట్స్ ఎన్ని ఎక్కువగా ఉంటే అంత బెటర్గా మీ ప్రొఫైల్ అనేది కంపెనీస్కి అయితే వెళ్తుందనమాట. సో ప్రొఫైల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీ డీటెయిల్స్ ఏమైనా కానీ ఇంకా మీరు ఫిలప్ చేసుకోకపోతే వెంటనే అవన్నీ కూడా ఫిల్ చేసుకోండి. మీరు కొత్తగా ఏమైనా ఇంటర్న్షిప్స్ కానీ సర్టిఫికేషన్స్ కానీ చేసి ఉంటే అవి కూడా అప్లోడ్ చేసి పెట్టుకోండి. సో ఈ కౌశలం స్కిల్ టెస్ట్ మనకి ఒక 1 అవర్ అంటే గంట సేపు ఉంటుందండి. 15 నిమిషాలు కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. రిమైనింగ్ మనకి 45 నిమిషాలు యాప్టిట్యూడ్, రీజనింగ్, టెక్నికల్ రిలేటెడ్ బిట్స్ అయితే ఉంటాయి. సో మీకు సిలబస్ అయితే తెలుసు కదా. సో నేను ఒకసారి మళ్ళీ మీకు రివైజ్ చేస్తున్నాను. సో మనకేంటంటే తర్వాత ఈ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ ఏదైతే ఉందో ఇది కానీ మీరు కరెక్ట్గా ఎక్సలెంట్గా పర్ఫార్మెన్స్ మీరు ఇచ్చినట్లయితే మ్యాక్సిమం జాబ్ ఆపర్చునిటీస్ అయితే మీకు వస్తాయండి. ఎందుకంటే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు కాబట్టి మీరు ఇది చేయగలరా, మేనేజ్ చేసుకోగలరా అని ఈ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ ద్వారానే చాలా వరకు కూడా 90% తెలిసిపోతుంది. బేసిక్ ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది, మరీ ఎక్సలెంట్గా మరీ హై స్టాండర్డ్స్లో అయితే అవసరం లేదనమాట. బేసిక్ ఇంగ్లీషే మీరేంటంటే ఫ్లూయెంట్గా మాట్లాడగలిగితే చాలు. సో ఇప్పటి వరకు స్కిల్ టెస్ట్ రాయని వారికి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మనకి ఈ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో ఇప్పటి వరకు అడిగిన క్వశ్చన్సే చాలా వరకు కూడా మోస్ట్లీ రిపీటెడ్గా వస్తూ ఉన్నాయి. కాబట్టి మీకు ఏంటంటే మన ఛానల్లో మీకు ఆల్రెడీ ఒక వీడియో అయితే ఉంది. సో వెంటనే ఒకసారి అయితే చూడండి. అందులో ఏంటంటే యాప్టిట్యూడ్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, సైకోమెట్రీ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, తర్వాత ఈ కమ్యూనికేషన్ దీని నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. ఎగ్జామ్కి వెళ్ళే ముందు అవి ఒకసారి చూసుకొని వెళ్ళండి, మీకు యూస్ అవ్వచ్చు. సో సిలబస్ మీకు తెలిసిందే కదా. యాప్టిట్యూడ్, సైకోమెట్రీ, రీజనింగ్, ఇంకా మీరు ఏదైతే డిగ్రీ చేశారో దానికి సంబంధించి టెక్నికల్ బిట్స్ అయితే ఉంటాయి. సో మొత్తం దాదాపుగా 24 లక్షల మంది ఈ కౌశలం సర్వే అయితే చేసుకున్నారండి. ఇప్పటి వరకు మనకి దాదాపు 8 లక్షల మందికి పైగా ఈ స్కిల్ టెస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఇంకా రిమైనింగ్ వాళ్ళకి కూడా రాబోయే బ్యాచెస్లో ఇంకా ఈ బ్యాచ్లో ఈ విధంగా స్కిల్ టెస్ట్ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయన్నమాట. సో ఇది ఏమీ మనకి లిమిటెడ్ అయితే కాదు. ఈ మొత్తం 24 లక్షల మందికి మొత్తం అయ్యే వరకు కూడా టెస్ట్ అనేది జరుగుతూనే ఉంటుంది. సో ఇదనమాట విషయం. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ అందరికీ మెయిల్స్, మెసేజెస్ వచ్చాయా లేదా కూడా కామెంట్ చేయండి. మీ అందరికీ రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అందరికీ ఉపయోగపడుతుంది. సో ఇదనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.